అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్లీ తెలుగు బ్లాగర్కి స్వాగతం. ఈరోజు వీడియోలో డిసెంబర్ 18 బుధవారం మనకి సంకష్టహర చతుర్థి వ్రతం అనేది ఉందన్నమాట. అంటే రేపు మనకి సంకష్టహర చతుర్థి పూజ అనేది చేసుకుంటూ ఉంటాం. మనం తలపెట్టి ఏ కార్యక్రమంలోనైనా విజయాలు సాధించాలి అన్నా, మనకి ఉన్నటువంటి పెద్ద పెద్ద సంకల్పాలు నెరవేరాలి అన్నా కూడా ఈ సంకష్టహర చతుర్థి రోజున పూజ అనేది చేసుకుని ముడుపు కట్టుకుంటే మనకు ఉన్నటువంటి ఆటంకాలు తొలగి మన సంకల్పం నెరవేరుతుంది. అది కూడా ధనుర్మాసంలో మనకి డిసెంబర్ 18వ తారీఖున సంకష్టహర చతుర్థి ఏర్పడింది. 2024 సంవత్సరంలో చివరి సంకష్టహర చతుర్థి రోజున గణపతిని పూజించటం వల్ల జీవితంలో ఉన్నటువంటి సుఖ సంతోషాలు లభిస్తాయి. అలాగే వినాయకుడి అనుగ్రహంతో పాటు కష్టాలన్నీ కూడా దూరమవుతాయని నమ్మకం. కాబట్టి ఈ పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో వచ్చే చివరి సంకష్టహర చతుర్థి రోజున గణపతిని ఎలా పూజించాలనేది ఇప్పుడు చూద్దాము. మొదటగా ఈ పూజకి ముఖ్యమైనది ముడుపండి. ముడుపు ఎలా కట్టుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ఒక ఎర్రని బ్లౌజ్ పీస్ తీసుకుని ఇందులో 4 వైపులా పసుపు బొట్లు పెట్టి మధ్యలో పసుపు కుంకుమ పెట్టి దాంట్లో 3 గుప్పెల బియ్యం వేసి వక్కలు 2 పెట్టి అలాగే పసుపు కొమ్ములు 2 ఉంచి 11 రూపాయలు మీరు అనుకున్న దాన్ని బట్టి 21 రూపాయలు ఇలా అనుకొని అందులో డబ్బులు పెట్టి ముడుపు అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. 3 ముళ్ళు వేసి మీ సంకల్పం ఏంటి అనేది చెప్పుకుని స్వామివారి పాదాల దగ్గర పెట్టవలసి ఉంటుంది. ఈ విధంగా ముడుపు అనేది కట్టుకోవాలండి. అయితే ప్రతి ఒక్కరూ ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వల్ల వారి జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. కోరిన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. అయితే మనకి ఈ సంవత్సరం డిసెంబర్ 18 అంటే రేపు మనకి బుధవారం రోజు సంకష్టహర చతుర్థి వ్రతం అనేది పూజ అనేది ఉందన్నమాట. అయితే బుధవారంతో కూడినటువంటి సంకష్టహర చతుర్థి ఎంతో పవిత్రమైనదండి, ఎంతో విశేషమైనది. దానివల్ల మనం తప్పకుండా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పూజ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంట్లో పూజని ప్రారంభించాలి. గడపకి పసుపు రాసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని గణపతి పూజ ప్రారంభించాలి. ముందుగా పూజ గదిని శుభ్రం చేసుకున్న తరువాత మీ పూజ గదిలో ఉన్నటువంటి గణపతి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పూలతో చక్కగా అలంకరించుకోవాలి. ఎరుపు రంగు పుష్పాలతో వినాయకుడిని పూజిస్తే చాలా మంచిదండి. అలాగే గరికను కూడా సమర్పిస్తే చాలా మంచిది. గరికను కూడా సమర్పించాలి. ఈ విధంగా చక్కగా పూజ అనేది చేసుకోవాలి. మీరు పెట్టినటువంటి ముడుపు స్వామివారి పాదాల దగ్గర పెట్టి చక్కగా పూజని నిర్వహించుకుని మీ సంకల్పం ఏంటి అనేది స్వామివారికి విన్నవించుకోవాలి. ఇది కూడా మనం వినాయకుడికే చెప్తున్నాము అంటే ముడుపు అనేది వినాయకుడిగా భావించి ఈ ముడుపుకి కూడా పసుపు కుంకుమ అక్షింతలు కూడా సమర్పించి హారతినిచ్చి ధూపాన్ని ఇవ్వాలి. ఇలా ముడుపు కట్టినటువంటి ముడుపుని ఎప్పుడు తీయాలి అనే డౌట్ కూడా వస్తూ ఉంటుందండి. అయితే సాధారణంగా మనం ఉదయం పూజ అనేది చేసుకుని నార్మల్గా ముడుపు అనేది కట్టుకుని చంద్రోదయ వేళలో ఈ సంకష్టహర చతుర్థి వ్రతం అనేది పూజ అనేది చేసుకుంటూ ఉంటాము. ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంత్రం వేళ చంద్రోదయ సమయంలో ఈ ఉపవాస దీక్ష అనేది అంటే పూజ చేసుకున్న తర్వాత నక్షత్రం చూసి ఉపవాస దీక్ష అనేది ముగిస్తాము. అయితే ఉదయం పూట ముడుపు అనేది కట్టుకుని సాయంత్రం పూజ చేసి ఆ ముడుపుని సాయంత్రం వేళ విప్పి బియ్యాన్ని చక్కగా ప్రసాదంగా చేసుకుని తింటూ ఉంటారండి. అయితే ఈ సంవత్సరం మనకి 11:30 దాటిన దగ్గర నుండి మనకి సంకష్టహర చతుర్థి పూజ అనేది అంటే సంకష్టహర చతుర్థి తిథి అనేది ఉందన్నమాట రేపు. కాబట్టి ఉదయం కంటే సాయంత్రం వేళ చక్కగా ముడుపుని కట్టుకుని ఆ రాత్రి అంతా కూడా స్వామివారి పాదాల దగ్గర ఈ ముడుపు ఉండేటట్టు చూసుకుని మర్నాడు మీరు ఈ ముడుపుని విప్పి ఈ బియ్యం తీసుకుని ఈ బియ్యాన్ని ప్రసాదంగా చేసుకోవచ్చు. అయితే రేపు మనకి సంకష్టహర చతుర్థి ఉంది కదండి. అయితే రేపు చంద్రోదయ సమయం ఎప్పుడైతే ఉంటుందో అప్పుడే మనం సంకష్టహర చతుర్థి పూజ అనేది చేసుకుంటూ ఉంటాం. రేపు కుదరలేని వారు గురువారం రోజు ఉదయం కూడా చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకంటే గురువారం ఉదయం 12 గంటల వరకు కూడా సంకష్టహర చతుర్థి తిథి అనేది ఉంది. కాబట్టి మార్గశిర గురువారాలు ఎలాగో చేసుకుంటాం కాబట్టి ఈ పూజని 2 కలిపి కూడా ఈ పూజని ఒకేసారి కూడా చేసుకోవచ్చు అన్నమాట. అలా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. అయితే ఉదయం నుండి ఉపవాసం ఉండి ఈ పూజను ఆచరిస్తే మంచిదండి. ఉపవాసం ఉండలేని వారు ఆరోగ్యరీత్యా బాగాలేదు అనుకున్న వాళ్ళు నార్మల్గా కూడా పూజ అనేది చేసుకోవచ్చు. అయితే కటిక ఉపవాసం అనేది ఉండకూడదండి. పాలు పళ్ళు ఇలాంటివి తీసుకుంటూ సాయంత్రం పూట నక్షత్రం చూసి అంటే పూజ చేసి నక్షత్రం చూసిన తరువాత మీరు ఉపవాసం అనేది ముగించాల్సి ఉంటుంది. అప్పుడు కూడా అల్పాహారం తీసుకుంటే చాలా మంచిది. అయితే స్వామివారికి రోజు కుడుముల్ని నైవేద్యంగా పెట్టేవాళ్ళు పెట్టవచ్చు, లేదంటే అరటి పళ్ళుని నైవేద్యంగా పెట్టుకోవచ్చు, లేదంటే టెంకాయని నైవేద్యంగా పెట్టుకోవచ్చు అనమాట. పూర్ణ ఫలం కాబట్టి కొబ్బరికాయని కూడా కొట్టి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అయితే ఈరోజు స్వామివారికి యాలుకల మాలను సమర్పిస్తే సకల దోషాలు తొలగిపోతాయండి. కాబట్టి యాలకుల మాల 21 యాలకుల్ని ఒక దండలా
ఏర్పాటు చేసుకుని విగ్రహానికి కానీ లేదంటే పటానికి కానీ యాలకుల మాల అనేది ఉంచితే చాలా మంచిది. ఇలా పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తరువాత ఆలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుని అంటే ఆలయం చుట్టూ 11 ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకుంటే చాలా మంచిది. కాబట్టి ఆలయానికి కూడా తప్పకుండా వెళ్ళండి. అలాగే ఆలయానికి వెళ్ళిన వారు గరిక మాలను సమర్పిస్తే కూడా చాలా మంచిదండి. ఎందుకంటే గరికతో స్వామివారికి పూజ చేయటం వల్ల స్వామివారి పూజ సంపూర్ణ ఫలితం అనేది దక్కుతుంది. కాబట్టి ఇంతటి శక్తివంతమైనటువంటి సంకష్టహర చతుర్థి రోజున ఇలాంటి కొన్ని పరిహారాలు చేసుకోవటం వల్ల మీరు తలపెట్టే ఏ కార్యక్రమంలోనైనా ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కగా చేసుకోవచ్చు. స్వామివారి యొక్క స్తోత్రాలు అన్నీ కూడా చదువుకుంటూ చక్కగా పూజ అనేది చేసుకోవచ్చు. లేదు అంటే 108 సార్లు ఓం గణపతి అయిన నమః అనుకుని పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే ఈరోజు రావి చెట్టుకి కూడా పూజ అనేది చేసుకుంటే చాలా మంచిది. రావి చెట్టుకి కూడా చక్కగా పూజ అనేది నిర్వహించుకోవచ్చు. అయితే ఈ సంకష్టహర చతుర్థి పూజ అనేది మీరు 1 నెల చేసుకునేవారు ఉంటారు, 3 నెలలు చేసుకునేవారు ఉంటారు, లేదంటే 5 నెలలు చేసుకునే వాళ్ళు ఉంటారండి. ఇలాంటి వారు ప్రతి నెల చేసుకునే పూజలో ముడుపు అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ ముడుపుని మీరు విప్పడం అనేది మీ ఇంటి ఆచారాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ మీ ఇంటి ఆచారం తెలియదు, పద్ధతి తెలియదు అనుకుంటే కనుక మీరు మార్నింగ్ ఈ ముడుపు కట్టి సాయంత్రం విప్పి ప్రసాదంగా చేసుకునే వాళ్ళు ఉంటారు. మన్నాడు కూడా విప్పి చక్కగా ప్రసాదం చేసుకునే వాళ్ళు ఉంటారనమాట. ఇలా కూడా మీరు ఫాలో అనేది అవ్వచ్చు. ఈ విధంగా చక్కగా స్వామివారికి పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఎవరైతే భక్తి శ్రద్ధతో ఏకాగ్రతతో నియమనిష్టలు పాటిస్తూ చక్కగా స్వామివారికి పూజ అనేది చేసుకుంటారు, స్వామివారి అనుగ్రహం తప్పకుండా మన మీద ఉంటుంది. మనకి ఎలాంటి పెద్ద కోరిక, ధర్మబద్ధమైనటువంటి కోరికైనా కూడా తప్పకుండా నెరవేరుతుందనమాట. అలాగే చాలామందికి ఇల్లు కట్టుకోవాలన్నా, లేదు అంటే వివాహ విషయాల్లో కానివ్వండి, లేదు అంటే ఏదైనా వ్యాపార విషయాల్లో కానివ్వండి, తలపెట్టిన ఏ కార్యక్రమంలోనైనా కొన్ని ఆటంకాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. కొన్ని పరిస్థితులు అనేవి అనుకూలించవన్నమాట. సో అలాంటి పరిస్థితుల్లో స్వామివారికి ముడుపు కట్టుకుని సంకల్పం చెప్పుకుంటే తప్పకుండా ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి. మీరు అనుకున్న నెలలో లోపే చక్కగా ఈ కోరిక ఏదైతే ఉంటుందో అది నెరవేరుతుందనమాట. ఎందుకంటే చాలామంది జీవితాలని మలుపు తిప్పినటువంటి ఈ సంకష్టహర చతుర్థి పూజ అనేది అంత పవిత్రమైనది. అది కూడా మనకి రేపు బుధవారంతో కూడి వచ్చినది కాబట్టి ఎంతో విశేషమైనది అనమాట. తప్పకుండా ఈ సంకష్టహర చతుర్థి పూజ ఆచరించాలి అనుకున్న వారు రేపు తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుందండి. అలాగే ముడుపు కట్టుకోవాలనుకున్నారు కూడా రేపు చాలా విశేషం అనమాట. కాబట్టి తప్పకుండా అందరూ కూడా ఈ పూజని ఆచరిస్తారని అనుకుంటున్నాను. మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, తప్పకుండా రిప్లై అనేది ఇస్తాను. ఇలా పూజంతా చేసుకున్న తర్వాత స్వామివారి యొక్క శ్లోకాలు, స్తోత్రాలు అన్నీ చదువుకున్న తర్వాత చక్కగా స్వామివారి యొక్క సంకష్టహర చతుర్థి వ్రత కథ ఉంటుందండి. ఆ కథ చదువుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి అక్షింతలు తల మీద వేసుకోవాల్సి ఉంటుంది. ఇలా వేసుకుని పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు చేసుకోగలిగితే రకరకాల నైవేద్యాలు అనేవి స్వామివారికి నివేదించవచ్చు. లేదంటే కుడుములు, లేదంటే పళ్ళు ఇవి కూడా పెట్టుకోవచ్చు. ఇవి ఏమి కాదక్క అని అంటే కనుక చిన్న బెల్లం ముక్కనైనా నైవేద్యంగా పెట్టి నివేదించవచ్చు అనమాట. ఈ విధంగా పూజ అనేది చేసుకోండి. తప్పకుండా మీ సంకల్పం ఏదైనా ఉంటే అది తప్పకుండా నెరవేరుతుందనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఒక మంచి బ్యూటిఫుల్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్తే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.